వరలక్ష్మి పూజ ఇప్పుడే అయిపోయింది. ఏదో నాకు తెలిసినంతలో చేశాండి. పూజ ఎట్లా చేసిందో చూసే ముందు ఏమేం సామాన్లు తెచ్చామో చూద్దాం. ఫస్ట్ పండగ టైం కదా, మార్కెట్ అంతా రద్దీగా ఉండే. ఒక పూజా స్టోర్కి వెళ్ళినాము. మా పిల్లలు నేను కలిసి కావాల్సినవన్నీ తీసుకున్నాము. ఈ అమ్మ తెలుగు మాట్లాడుతుంది. ఇక్కడ వాయనం ఇవ్వడానికి సిల్వర్ కోటెడ్ ప్లేట్స్ తీసుకున్నాను. ఇంకా బ్లౌజ్ పీసెస్. ఈ షోరూంలో అమ్మవారికి శారీ తీసుకున్నాను. ఈ షోరూమ్ ఓపెనింగ్ ఈ రోజే అంట. పూజకు కావాల్సినవన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసరికి నైట్ అయిపోయింది. మొత్తం నేను తీసుకున్న ఐటమ్స్లో ఇది చాలా స్పెషల్ అండి. చాలాసేపు నేను వీటిని చూస్తూనే ఉండిపోయాను. ఇప్పుడు ఒక్కొక్క ఐటమ్ చూద్దాము. అరిటాకులు డెకరేషన్ కోసం అండి. ఇదేమో ప్రసాదాలు పెట్టడానికి. ఫ్రూట్స్ ఒక 6 రకాలు తీసుకున్నా అండి. బనానాస్, డ్రాగన్ ఫ్రూట్, పైనాపిల్, పొమగ్రనేట్, యాపిల్. మామిడాకులు తోరణాల కోసం 5 రకాల ఫ్లవర్స్ తీసుకున్నాను. నేను కొన్నప్పుడు ఇలా చిన్నగా మొగ్గలాగా ఉండేది, కానీ ఇప్పుడు ఇలా వచ్చినాయి. ఎంత బాగున్నాయి కదండి. ఇవన్నీ వాయనం ఇవ్వడానికి తీసుకున్నా అండి. ఇక మిగతావన్నీ ఒకసారి చూసేయండి. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి అన్ని పనులు అయిన తర్వాత ప్రసాదాలు చేయడం స్టార్ట్ చేశానండి. బెల్లన్నం, పులిహోర, వడలు, పాయసం, ఇంకా కేసరి చేశా అండి. అదే మా తెలంగాణలో అయితే సిరా అంటారు.
ఇవ్వాలి కదా 5 members కి. ఒక్క ఫ్రెండ్ వచ్చింది, ఆమె స్కూల్లో మా బాబు వాళ్ళ క్లాస్మేట్ వాళ్ళ మదర్ అనమాట. ఇంకా ఆమెకి తమిళ్ వస్తుంది, ఆమె వెళ్ళి ఒక్కొక్కరిని తీసుకురావడము ఇలా అయిపోయింది. పాపం ఆమెకు చెప్పాను నేను, ఇట్లా నాకు ఎవరు తెలియదు ఇక్కడ అంటే ఆమె ఒక్కొక్కరిని అలా తీసుకురావడం జరిగింది అనమాట. అయినా సరే ఆమె పాపం 3 members అట్లా వెళ్ళి తీసుకురావడం జరిగింది. అయినా ఇంకా 2 మిగిలినాయండి, మళ్ళీ వెళ్ళింది తీసుకురావడానికి పాపం. పుచ్చుకుంటున్నమ్మ వాయనం అనండి. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.